పాకిస్తాన్ సైనిక చీఫ్కి అయితే మొన్న ఒక జ్ఞానోదయం అయింది. ఏదో 2 రోజుల్లో భారత్ సంగతి తేలుస్తామంటే 3 గంటల్లో పాకిస్తాన్ సంగతి ఏంటో తేలిపోయింది. మోకాళ్ళ మీద కూర్చున్న పరిస్థితి, సిగ్గుపడ్డాడు, బయటికి రావడానికి వణికిపోయాడు, బంకర్లో తలదాచుకుని ఆదేశాలు ఇచ్చాడు. సైనిక అధికారులే పారిపోయి తలదాచుకున్నారు అంటే ఎంత దరిద్రంగా ఉంది పాకిస్తాన్ ఆర్మీ అన్నది తెలియాలి. కానీ ఇప్పుడు అమెరికా తోడుంటానన్న అండతోనో, లేకపోతే కనుక ఎవడు ఏం చేయలేడన్న ధైర్యంతోనో, లేదా అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయడానికో వాడేం వాగాడు మాట్లాడుకున్నాం. కొత్తగా ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ చొరబాటుదారులు పంపిస్తున్నారు. నిన్న ఒక టీమును పట్టుకున్నారు, మొన్న మధ్యన 2 రోజుల క్రితం ఒక టీమును పట్టుకున్నారు. చొరబాటుదారుల్ని కాలుస్తే పారిపోతున్నారు, లేదా సైలెంట్గా వస్తున్నారు. అదేంది మనకు అక్కడ ఏదో తలుపులు ఉన్నట్టు, తలుపులు వేసి ఉన్నట్టు ఉండదు. అదంతా కొండలు, కాలవలు, వాగులు ఇట్లాంటివి ఉంటాయి. వాటిట్లని తీసుకురావడానికి కొంతమంది మనుషులు ఉంటారు. అట్లాంటి వాడిని నిన్న ఒకటి పట్టుకున్నారు, 4 తీవ్రవాదులు పారిపోయారు. అంటే క్రమంగా మళ్ళీ చొరబాట్లని ప్రోత్సహిస్తుంది, తీవ్రవాదుల్ని ఇండియాలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. అంటే మళ్ళీ మరో దాడులకి రెడీ అవుతుంది. ఆ దాడులు చేస్తే మరొకసారి యుద్ధానికి మనం సిద్ధం అవుతాం. అంటే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధం అవ్వాలి, సిద్ధం అయితేనే ఆ పని చేయాలి. అంటే మళ్ళీ మనం చూడబోతున్నాం. మరి ఏడాది అక్టోబర్, నవంబర్ లోపు ఇంకో అటాక్ ఏమైనా చూడాల్సి వస్తేమో చూడాలి.